హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటో స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. కొరియన్ స్టైల్లో ఇండియా తడకా ఇచ్చుకొని ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా దీన్ని ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు ఆలుగడ్డల్ని ఉపయోగించుకొని వెరీ టేస్టీ అండ్ స్పైసీ స్నాక్ రెసిపీ. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ కొరియన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు. దానికోసం ముందుగా ఇక్కడ మనం 2 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని తీసేసుకున్నాము. దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఈవెన్గా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకోండి. దీన్ని నార్మల్గా బాయిల్ చేసుకుంటున్నాం. కుక్కర్లో ఒకటేసారి వేసేసుకోవడం వల్ల ఎక్కువ ఓవర్ కుక్ అయిపోయిద్ది. సో ఇలా మనం పీసెస్ కట్ చేసేసుకునే ముందే స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో వాటర్ని బాయిల్కి పెట్టుకోండి. దీనివల్ల కుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. బాయిల్ ఎక్కువ అవ్వడం వల్ల వాటరు, సో మనం వేసేసుకున్న ముక్కలు అనేవి ఈజీగా కుక్ అవుతాయి. ఆ కుక్ అయ్యే ప్రాసెస్ కూడా మనకి అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్లోనే మనము వీటికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఆలు అనేది బాయిల్ అయిపోతుంది. చూస్తున్నారుగా ఇలాగా. సో కొన్ని ఆలు ఏమవుతుందంటే స్టిక్కీనెస్ ఎక్కువ ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఈ టైప్ ఆఫ్లో బాయిల్ చేయండి. ఇలా బాయిల్ చేసిన వెంటనే వాటర్ని స్ట్రెయిన్ చేసేయండి ఒక స్ట్రైనర్ సహాయంతో. ఆ వాటర్లో ఉంచడం వల్ల వాటర్ సోక్ చేసుకొని ఇంకా స్టిక్కీ అయిపోవడం జరుగుతాయి. సో ఇలా నెక్స్ట్ వేరే బౌల్లో తీసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మ్యాషర్తో కానివ్వండి, ఒక స్పూన్తో కానివ్వండి, ఉండలు లేకుండా వీటి మొత్తాన్ని కూడా ఒక మిశ్రమంలా తయారు చేయండి. వేడిగా ఉన్నప్పుడే చేసేయండి. ఈ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ఉండలు లేకుండానే స్పూన్తోనే మనము మిక్స్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత హాఫ్ బౌల్ కార్న్ఫ్లోర్ అనేది చాలా తక్కువ తీసుకోండి. ఆలు క్వాంటిటీ, ఆలు టేస్ట్ అనేది ఎక్కువగా రావాలి కాబట్టి. ఈ కార్న్ఫ్లోర్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇందాకే మనం ఆలుకి సరిపోయేంత ఉప్పుని వేసుకోవడం జరిగింది. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల స్టిక్కీనెస్ ఎక్కువ అవుతుంది. మనం ఇంకా కార్న్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటా చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేయండి. జస్ట్ నాకు వచ్చేసి హాఫ్ బౌల్ కార్న్ఫ్లోర్ మాత్రమే పట్టింది ఈ 2 మీడియం సైజ్ ఆలుకి. చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. దీని తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేయండి. ఎందుకంటే ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది. మనము షేప్ ప్రిపేర్ చేయడానికి రాదు. ఇలా చాలా చిన్న పీసెస్ తీసుకోండి. ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకొని వాటర్ బాటిల్ యొక్క మూత సహాయంతో లేదా వాటర్ బాటిల్తోనే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మనకి పెద్ద పుట్టగొడుగులు ఉంటాయి కదా, సో ఆ షేప్లో రావాలి. ఆ వాటర్ బాటిల్ మూతకి కూడా ఆయిల్ అప్లై చేయండి. సో ఇది మొత్తము స్టిక్కీగా అంటకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కంపల్సరీ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా అన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి రెడీ అయిపోయింది. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసేయండి. వన్స్ మనం ఆయిల్తో ప్రిపేర్ చేసినప్పుడు స్టిక్కీనెస్ అంతా పోయిద్ది. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసల్లో వాటర్ని బాయిల్ చేసి పెట్టండి. ఇలా బుడకలు వచ్చేంత వరకు బాయిల్ చేయండి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమం యొక్క పుట్టగొడుగుల్ని అన్నీ వీటిలో వేసేయండి. వీటి కుకింగ్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ 2 మినిట్స్. ఎలా అర్థమవుతుందంటే మనం స్టార్టింగ్ వేసేటప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా కిందకు వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, ఆ పీసెస్ మొత్తం కూడా పైన తేలాడుతున్నాయి. సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. దీన్ని తీసేసేయండి. వెంటనే చల్లటి నీటిలో వేయండి. మీ దగ్గర చల్లటి నీరు లేనట్లయితే ఐస్ క్యూబ్స్లో వేసేయండి. దానివల్ల ఓవర్ కుక్ అవ్వకుండా కుకింగ్ ప్రాసెస్ అక్కడే ఆగిపోయింది. నెక్స్ట్ మన ఇండియా తడకా కోసం స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక చిన్ని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, దంచుకున్న వెల్లుల్లి 3 కట్ చేసి కూడా వేయొచ్చు. నేను దంచి ప్రాసెస్ వేశాను. దాని తర్వాత పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నవి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. హై ఫ్లేమ్లోనే ఈ తడకా ప్రాసెస్ అనేది చేయండి.
ఆ ఫ్లేవర్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి మంచిగా వచ్చిద్ది తడకాకి. ఈ తడకాకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకున్నాము. తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేయండి. టోటల్‌గా గోల్డెన్ కలర్‌లో రావాలి. దాని తర్వాత ఫైనల్‌గా టమాటో సాస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. ఎండుమిర్చిని మిక్సీలో కచ్చా పచ్చాగా తిప్పేసేయండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అయితది. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఫైనల్‌గా నిమ్మరసం. వీటన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో పుట్టగొడుగుల్లో యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. అంతే టేస్టీ చిల్లీ గార్లిక్ పొటాటో అనేది రెడీ అయితది. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా అండ్ కొత్తగా ప్రతి ఈవినింగ్ ట్రై చేయాలి స్నాక్స్ అంటే ఇది తప్పనిసరి అండి. సో, మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ స్నాక్ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్.